కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ ఊతప్పం మాత్రం. దీనికైతే పెరుగు తీసుకోవాలి, 1 కప్ దాకా తీసుకోవాలి. పెరుగులో కొంచెం వంట సోడా ఇంకా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఎంతవరకు మిక్స్ చేయాలంటే కొంచెం బబుల్స్ వచ్చే వరకు జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం బబుల్స్ వచ్చేస్తాయి. అందాక మనం మిక్స్ చేసుకోవాలి. ఇక 1 కప్ సేమియా, ఇంకా 1 కప్ బొంబాయి రవ్వ, ఇంకా 1 కప్ వాటరు వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. రోస్టెడ్ సేమియా అయినా యూజ్ చేయొచ్చు, ఇంకా లేదంటే నార్మల్ సేమియా అయినా యూజ్ చేయొచ్చు. ఏదైనా బాగానే ఉంటుంది దీనికి. ఇందులో ఇంకా జీలకర్ర, కొన్ని ఉల్లిపాయలు, ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు, ఇంకా క్యారెట్ తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కానీ నాకైతే ఐరన్ పెన్నం మీద దోశ వేసినప్పుడు మాత్రం అంటుకుపోయింది. ఇక నాన్ స్టిక్ పెన్నం మీద వేసినప్పుడు మాత్రం బాగా వస్తున్నాయి అన్నమాట. అందుకని నేను నాన్ స్టిక్ పెన్నం మీదే ఈ దోశలు వేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.